ప్రత్యక్షత శరీర రూపంలో జరిగిందిరా. గతంలో మందిరంలో జరిగింది ప్రత్యక్షత, ఇంకా వెనక్కి వెళ్తే ప్రత్యక్ష గుడారంలో జరిగింది ఆయన ప్రత్యక్షత, ఇంకా వెనక్కి వెళ్తే సీనాయి కొండ మీద జరిగింది ఆయన ప్రత్యక్షత. ఇప్పుడు మాత్రం ఆయన ప్రత్యక్షత శరీరాన్ని దాల్చి భూలోకానికి వచ్చింది అని చెప్తున్నాడండి. అంటే మన దగ్గరికి వచ్చినోడు సామాన్యుడు కాదు, మనతో కలిసి తిరిగినోడు సామాన్యుడు కాదు, అమ్మ రొమ్ము పావులు తాకిన ఆ పసిబాబు సామాన్యుడు కాదు, యోసేపు భుజాల మీద ఆడుకున్నవాడు సామాన్యుడు కాడు, ఈ నేల మీద సంచరించిన వాడు, ఈ నీళ్లను తాగినవాడు, ఈ గాలిని పిలిచిన వాడు, మనందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన వాడు, ఉమ్మి వేయించుకున్న వాడు, సిలువెక్కిన వాడు సామాన్యుడు కాడు. సశరీరుడైన యెహోవా తేజో మహిమాయన. అలాంటి వాడి భూలోకానికి వచ్చారట. వచ్చి మందిరంలో నుండి ఆ తేజో మహిమ ట్రాన్స్ఫర్ అయ్యి శరీరాన్ని దాల్చి మనతో కలిసి చేతుల్లో చెయ్యేసి తిరిగాడట, మనతో కలిసి పడుకున్నాడట. మనతో మీన్స్ అపోస్తులతో, అపోస్తులు మానవులే కదా.